బయటికి రండి. లోఫర్ గా బీసీ బీసీ అని చెప్పుకుంటారు. లోఫర్ నా కొడుకులు అంతా ఇలా బీసీల శత్రువులు అయిపోతారు. బతుకు అరే నీ బతికిరా పొన్న ప్రభాకర్. అరే మాట్లాడానికి దమ్ములేరా? మాట్లాడానికి దమ్ములేదారా మీకు? సిటీ వేసుకొని నువ్వు తెచ్చుకున్నావరా పవర్ లోఫర్ గా? ఇదారా మీ బతుకున్నా చెప్పు చెప్పట. ఈ రోజు ప్రైవేటైజేషన్ చేయాలని ఈ రోజు ఒక మర్డర్ శంకర్ గౌడ్ నీట్ గా ఈ రోజు చంపేసిండ్రు. ఈ రోజు శంకర్ గౌడ్ ఎందుకు చచ్చిపోయినరు? దేనికోసం చచ్చిపోయినరు? ఎవరు చేస్తే చచ్చిపోయినరు? ఈ రోజు ఆర్టీసీ వైండప్ చేసి మేయా కృష్ణారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళ ట్రాప్ చేసి నన్ను అర్థమైన తర్వాత ఈ రోజు చేసిండ్రు. ఈ రోజు ఒక దొంగ వచ్చి కనీసం చర్చ జరపడు. అబ్బాయినా ఉన్న ప్రకారం మాట్లాడానికి పోరా? ఇది నీట్ మర్డర్. ఈ రోజు కోల్డ్ బ్లడ్ అండ్ మర్డర్ ఈ రోజు చేసిండ్రు. నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈ రోజు లింగారెడ్డి అనే ఆయన ఆత్మహత్యయత్నం చేయకుండా ఈ రోజు శంకర్ గౌడ్ అంటే ఆయన ఆత్మహత్య చేయకుండా రేపు పొద్దుగాల ఆర్టీసీని ఎంఓయూ చేసేటోళ్ళు అది మొత్తం మేకృష్ణారెడ్డికి అప్పజోళ్ళు. ఇదివరకు తెలంగాణ రాకముందు ఆంధ్ర దోచుకుంటున్నారు. దోచి పెట్టే పరిస్థితి వచ్చింది. దోచిపెట్టి పరిస్థితి ఈ రోజు వచ్చింది. దోచి వాళ్ళ పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకు ఇక్కడ వరకు తీసుకురావాలి? ఎందుకు ఆత్మహత్యలు ఇంకా మేము తెచ్చుకోవాలి? మా తెలంగాణ మేమెందుకు తెచ్చుకోవాలి? మా ఆత్మగౌరవ తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి? ఆల్రెడీ 1200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 36 మంది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఇయాటికి ఎందుకు అది కొనసాగాలి? ఈ రోజు ఇంత అప్రసాద స్వామి చర్య ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా ఈ రోజు పోలీస్ సెక్యూరిటీ పెట్టి మంత్రి అనే గారి పైన రూమ్మెంట్ పై నా దోస్తు నాతో మాట్లాడడానికి ఏమున్నది? ఏం జరిగిందని చెప్పొచ్చు కదా. ఈ రోజు నువ్వు పొన్నం ప్రభాకర్ గౌడ్ హోంమంత్రి ఉన్నాక శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నట్టే ఇంతకంటే దరిద్రం ఏమున్నది? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత లింగారెడ్డి గారు ఆత్మహత్య యత్నం చేసుకున్నది ఇంతకంటే దరిద్రం ఏమున్నది? ఈ రోజు మనం కులాల పేరు పెట్టుకుంటాం, మతాల పేరు తెచ్చుకుంటాం. ఈ రోజు మనుషులు మానవత్వం చచ్చిపోతే, ఒక సంస్థ బతికించుకున్న చచ్చిపోతే ఈ రోజు వాళ్ళ మాతృ సంస్థను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పరిస్థితి తీసుకొచ్చిన వారు ఎవరు? వాళ్ళు ఇవి పూర్తిగా మర్డర్స్. ఇవి ప్రభుత్వం ఒక మర్డర్స్. 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయినారు. వాళ్ళు మర్డర్స్. ఈ రోజు అత్యధికంగా చచ్చిపోయిన వాళ్ళు పోలీసులు 35 మంది చచ్చిపోయినారు. అది అత్యధిక మర్డర్స్ ఇవ్వాలి. అవన్నీ ప్రభుత్వం మర్డర్సే. ఈరోజు అత్యధిక మర్డర్స్ టీచర్లు దాదాపు 40 మంది చనిపోయిన మాట్లాడేటోళ్ళు లేరు. ఓవరాల్ గా నా దగ్గర లెక్క ప్రకారం 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోతే మాట్లాడేటోళ్ళు దీనికోసం తెలంగాణ తెచ్చుకుంది. 1200 మంది చచ్చిపోయింది దీనికోసమా? శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తులు ఎత్తిండ్రో ఈ రోజు శంకర్ గౌడ్ గారి మరణం తర్వాత ఈ తెలంగాణలో ఇప్పటికైనా తెలంగాణ సమాజమా మేలుకో, తెలంగాణ సమాజమా కళ్ళు మూసుకో. లేకుంటే తెలంగాణ సంస్థలు అమ్ముకుంటారు. ఈ రోజు ప్రైవేట్ పరం చేసుకుంటారు. మనం ఆందోళన దోచుకపోతున్నాం అని నిలగొట్టాం. దోచుకుపోయే అవసరం వాళ్ళే లేదు. వాళ్ళ మధ్య బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ రోజు మనం తీసుకుపోయి దోచి పెడుతున్న ప్రభుత్వం వచ్చింది. దోచి పెడతాము తెలంగాణకు. తెలంగాణ వనరులను, తెలంగాణ డబ్బులను, తెలంగాణ విద్యాలయాలను, తెలంగాణ ప్రతి శాఖను ఈరోజు అమ్ముతున్నట్టు పరిస్థితి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలారా మీరు అప్రమత్తం కాకుంటే, కళ్ళు తెరవకుంటే, మరొక ఉద్యమం చేపట్టకుంటే మనం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మనం ఇంకా కొంతమంది శంకర్ గౌడ్ చూడాల్సి వస్తాం. శంకర్ గౌడ్ అమర్ హై, శంకర్ గౌడ్ అమర్ హై, శంకర్ గౌడ్ అమర్ హై.